విజయనగరం జిల్లా గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ మా పాఠశాలలో 377 మంది బాలబాలికలు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. వారికి విద్యాబోధన చేసేందుకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారు. మా పాఠశాలలో విద్యాబోధన చక్కగా జరుగుతుందని, మధ్యాహ్న భోజన విషయానికి వస్తే ఏజెన్సీ వారు చక్కగా వండి పెడతారని, మెనూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారో ఈ మేరకు విద్యార్థులకు తప్పనిసరిగా వడ్డించడం జరుగుతుందని, సరిపడా భోజనం కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. 2 రోజుల క్రితం విజయనగరం జిల్లా కలెక్టర్ మా పాఠశాలను సందర్శించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందని, ఆ సూచనల మేరకు మేము మధ్యాహ్న భోజనం సిబ్బంది ఏజెన్సీ వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ప్రస్తుతానికి పంచాయతీ వాటర్ మాత్రమే తాగడం జరుగుతుందని, మినరల్ వాటర్ సదుపాయం లేదని, ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ డిఈఓ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. కలెక్టర్ స్పందించి ఆర్ఓ వాటర్ ప్రొవైడ్ చేస్తామని మాట ఇచ్చారు. సివిల్ సప్లై వారు సరఫరా చేసిన బియ్యం వండి పెట్టడం జరుగుతుందని అన్నారు. విద్యార్థికి 150 గ్రాముల చొప్పున సప్లై చేసిన బియ్యం పక్కదోవ పడుతున్నాయని అన్నారు. ఈ విషయం ఏజెన్సీ వారికి సూచించడం జరిగిందని అన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ రోజు మెనూ ప్రకారం రుచిగా వండి ఎంత కావాలంటే అంత వడ్డిస్తున్నారని, టీచింగ్ కూడా చాలా బాగుందని, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని వారు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంట్యాడ ప్రధానోపాధ్యాయుని మా పాఠశాలలో 377 మంది బాలబాలికలు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వారికి విద్యా బోధన చేయడానికి గాను సరిపడినంత మంది సబ్జెక్ట్ టీచర్లు కూడా ఉన్నారు. కాబట్టి విద్యా బోధన మా పాఠశాలలో చక్కగా జరుగుతూ ఉంది. మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే ఏజెన్సీ వారు చక్కగా వండి పెడతారు. మెనూ ఏదైతే మాకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చారో ఆ ప్రాప్తికి తప్పనిసరిగా మెనూ ప్రకారంగానే ప్రతిరోజు విద్యార్థులకు భోజనం వడ్డించడం జరుగుతుంది. వారికి సరిపడా భోజనం కూడా అందించడం జరుగుతుంది. 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ విజయనగరం వారు మా పాఠశాలను సందర్శించి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మధ్యాహ్న భోజనం విషయమై. ఆ సూచనల మేరకు మేము మా సిబ్బంది అందరం ఏజెన్సీ వారు అందరికీ కొన్ని మార్పులు తెలియజేశారు. ఆ ప్రాప్తికి మేము ఆ మార్పులను చేసుకుని ఇంకా మెరుగుగా విద్యార్థులకు భోజనాన్ని అందించడం విషయంలోనూ మిగిలిన సదుపాయాల విషయంలోనూ మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాము. విద్యార్థులు ప్రస్తుతానికి పంచాయతీ వాటర్ మాత్రమే తాగడం జరుగుతున్నది. వారికి మినరల్ వాటర్ సదుపాయం అయితే లేదు. ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి, డిఈఓ వారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ వారు స్పందించి సెక్షన్ మా స్కూల్లో కావాల్సిన ఫుడ్ పెడతారు. రోజు ఏం కావాలంటే మా స్కూల్లో మెనూ ఏముంటే రోజు ఎప్పుడు అదే పెడతారు. మాకు ఒక ఆర్ఓ ప్లాంట్ లేదు. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక ఆర్ఓ ప్లాంట్ లేకపోవడం వల్ల మాకు నీళ్లు అందుబాటులో లేవు. మరియు ఆర్ఓ ప్లాంట్ ఇస్తారని మరీ కోరుతున్నాం. My name is Sumant. I am studying 6th class. I am studying in JPH school in Gantiada. మా స్కూల్లో రోజు కావాల్సినంత ఫుడ్ పెడతారు. రోజు మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని పెడతారు. మాకు రోజు ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. My name is V. Radhashri. I am studying 10th class in JPHS Gantiada. మాకు రోజు మెనూ